హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనము నిన్న బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ గురించి చూసాము. సో దీని గురించి చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ బేసిక్ స్ట్రక్చర్. ఎక్కడా లేదండి, అసలు రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ అనే మాటే లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ టు సేఫ్ గార్డ్ ద సిటిజన్స్ లిబర్టీస్ అండ్ టు ప్రిజర్వ్ ద ఐడియల్స్ ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్. జ్యుడిషియల్ రివ్యూ అక్కడ కూడా డైరెక్ట్గా మనకి ఇవ్వలేదండి. ఇట్ వాజ్ గివెన్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ. జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటి కాన్సెప్ట్ అది కూడా టు సేఫ్ గార్డ్ సిటిజన్స్ లిబర్టీస్ అండ్ టు ప్రిజర్వ్ ఐడియల్స్ ఆన్ విచ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్. ఇది బేసిక్ స్ట్రక్చర్ తాలూకా డెఫినేషన్ అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. బట్ జ్యుడిషియల్ రివ్యూ అనే దానికి ఇది డెఫినేషన్ అయితే కాదు. సో ఇన్ దట్ కేస్ ఆన్సర్ ఈజ్ నైదర్ వన్ నాట్. ఇంకా ఈరోజు కాన్సెప్ట్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేటటువంటి దాన్ని సుప్రసిద్ధ ప్రసిద్ధిగాంచినటువంటి రచయిత రస్కిన్ బాండ్. చాలామంది ఈయన్ని ఫారినర్ అని అనుకుంటారు. స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకున్నాను ఈయన పుస్తకాలు కొన్ని చూసి. ఈయనకి హీఈస్ వన్ ఆఫ్ ద ఎమినెంట్ ఆథర్స్ ఇన్ ఇండియా. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేటటువంటి దాన్ని ఈయనకి ఇచ్చారు. ఈయన ఆల్రెడీ పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డులు పొందినటువంటి గ్రహీతే. అయితే దీనికి సంబంధించి ఒకసారి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అంటే ఏంటి అనేది కనుక మీరు చూస్తే, ఇండియాలో సాహిత్యానికి సంబంధించి అత్యున్నత పురస్కారం ఏదైనా ఉంది అంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేటటువంటి దాన్ని ప్రదానం చేస్తారు. ఇందులో 4 రకాల ఫెలోషిప్స్ ఉంటాయి. ముందుగా సాహిత్య అకాడమీ అనేటటువంటిది కనుక మీరు చూస్తే, అసలు ఈ ఫెలోషిప్స్ అనేది ఎందుకు ఇస్తారు అంటే, ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్య రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్, అంటే చాలా ప్రముఖమైనటువంటి సాహిత్యాలను గౌరవించడానికి, అలాగే ఇటువైపు అంటే ఈ సాహిత్యం వైపు ఇంకా ఎక్కువ మందిని భారతదేశంలో దానివైపు పరిశోధనలు చేసి సాహిత్యం అనేటటువంటి దాన్ని ప్రజలకు అందించి అంతర్జాతీయంగా సాహిత్యం రాసేటటువంటి రచయితలతో పోటీ పడడానికి కూడా ఈ యొక్క ఫెలోషిప్స్ అనేటటువంటి వాటిని అందిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మనకి సాహిత్య అకాడమీ ఫెలోషిప్స్లో 4 రకాలు ఉంటాయని చెప్పాను. ముందుగా ఇందులోది సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఉన్న 4లో ద హయ్యెస్ట్ ఫెలోషిప్ అన్నమాట ఇది. ఇప్పుడు రస్కిన్ బాండ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఇమ్మోర్టల్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అని ఆయన రాసినటువంటి ఒక పుస్తకానికి ఇప్పుడు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. మొత్తంగా 21 ఫెలోషిప్స్, అంటే ఏ సమయంలో అయినా ఈ సాహిత్య అకాడమీ ఫెలోషిప్స్ అనేటటువంటి వాటిని 21 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాహిత్య అకాడమీ ఆనరీ ఫెలోషిప్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది భారతదేశంలో కాకుండా బయట దేశాల నుండి ఉన్నటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశ సాహిత్యానికి సంబంధించినటువంటి రాసినటువంటి పుస్తకాలకు ఈ యొక్క సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోషిప్ అనేటటువంటి దాన్ని అందిస్తారు. ఇది 10 మందికి ఇవ్వడం జరుగుతుంది ఏ సమయంలో అయినా కూడా. అలాగే ఇక మూడవది ప్రేమ్చంద్ ఫెలోషిప్. ఎవరైతే సార్క్ దేశాలు ఉన్నారో ఇండియా కాకుండా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని మనకి దాదాపుగా 8 దేశాలు ఉంటాయి. ఇందులో ఇండియా కాకుండా మిగతా 7 దేశాల నుంచి వచ్చినటువంటి రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2005లో దీన్ని తీసుకొచ్చారు. మున్షీ ప్రేమ్చంద్ 125th బర్త్డే 2005లో భాగంగా ఈ యొక్క ప్రేమ్చంద్ ఫెలోషిప్ అనేటటువంటి దాన్ని మనం తీసుకురావడం జరిగింది. అలాగే ఆనంద కుమారస్వామి ఫెలోషిప్, ఇది ఏషియన్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో కాకుండా ఆసియా ఖండం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 1996లో తీసుకొచ్చారు. మళ్ళీ 2005లో దీన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. మధ్యలో కొన్ని రోజులు ఆపడం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు రస్కిన్ బాండ్ ఎవరైతే ఉన్నారో ఈయన 1934లో కౌశాలి అనేటటువంటి ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో జన్మించడం జరిగింది. దాదాపుగా 50 సంవత్సరాల పాటు భారతీయ సాహిత్య రంగానికి చాలా గొప్ప గొప్ప పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఈయన. చాలా అద్భుతమైనటువంటి బుక్స్ ఉన్నాయి ఈయనకి సంబంధించి. ముఖ్యంగా షార్ట్ స్టోరీస్ కానీ, నవల్స్ కానీ, నాన్ ఫిక్షన్స్ కానీ, ఈవెన్ పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ చాలా రాశారు. అందులో భాగంగా మనం కనుక కొన్ని చూస్తే వైగ్రెంట్స్ ఇన్ ద వ్యాలీ, వన్స్ అపాన్ ఏ మాన్సూన్ టైమ్, యాంగ్రీ రివర్, ఆల్ రోడ్స్ లీడ్ టు గంగా, ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి బుక్ ఇది. అలాగే లెపార్డ్ ఆన్ ద మౌంటైన్, టూ మచ్ ట్రబుల్, ఇలాంటి పుస్తకాలు చాలా రాశారు. రస్కిన్ బాండ్ అని చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఈ పుస్తకాలన్నీ కూడా అచ్చవడం జరుగుతుంది. అలాగే ఈయనకి సంబంధించి 1978లో హిందీకి సంబంధించినటువంటి ఒక సినిమా జునూన్ అనేటటువంటిది ఈయన రాసినటువంటి ఒక నావెల్ ఏ ఫ్లైట్ ఆఫ్ పీజియన్స్ అనేటటువంటి నావెల్కి సంబంధించి ఇండియన్ రెబిలియన్ 1857
సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి ఈయన రాసినటువంటి నవల ఆధారంగా చేసుకునే ఆ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అలాగే ఈయనకి చాలా అవార్డులు వచ్చాయి. 1999లో పద్మశ్రీ, అలాగే 2019 పద్మభూషణ్, సాహిత్య అకాడమీ బాల్ సాహిత్య పురస్కార్, సాహిత్య అకాడమీ అవార్డు, లేటెస్ట్గా కూడా సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేటటువంటి దాన్ని ఈయనకి ఇవ్వడం జరిగింది 2021లో. డెఫినెట్గా పర్సనాలిటీస్ ఇన్ న్యూస్ అనేటటువంటి దాంట్లో మీకు ఇలాంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2009లో కూడా ఒకసారి సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ గురించి అడిగాడు. సాహిత్య అకాడమీ గురించి కూడా సెకండ్ హైయెస్ట్ ఆనర్ అని రెండవ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి మన కమ్యూనిటీ సెక్షన్లో మీరు ఆన్సర్ చెప్పండి. అలాగే రచయితల కృషిని, సాహిత్యానికి వారు చేసినటువంటి కృషిని ప్రోత్సహించడంలో సాహిత్య పురస్కారాల ప్రాముఖ్యత ఏమిటి? ఇది 150 పదాల్లో ఆన్సర్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది రస్కిన్ బాండ్కి వచ్చినటువంటి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ గురించి. మరో కొత్త టాపిక్తో